అమెరికాలోని కాలిఫోర్నియాలో దివంగత నేత వంగవీటి మోహన్ రంగా 78వ జయంతి వేడుకల్లో పాల్గొని స్వదేశానికి తిరిగి వచ్చిన రాధా రంగమిత్ర మండలి ఆంధ్ర తెలంగాణ అధ్యక్షుడు జనసేన నాయకులు బుల్లెట్ ధర్మారావుకి మచిలీపట్నంలో అభిమానులు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కులమతాలకు అతీతంగా రంగా అభిమానులు రాధా రంగా మిత్ర మండలి సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మచిలీపట్నంలో జరిగిన కార్యక్రమానికి ముందుగా రేవతి సెంటర్లోని రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ర్యాలీగా సువర్ణ కళ్యాణ మండపానికి చేరుకున్నారు. అక్కడ ప్రముఖ న్యాయవాది లంకిశెట్టి బాలాజీ అధ్యక్షతన జరిగిన సభలో బుల్లెట్ ధర్మారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన జీవిత లక్ష్యం ఒక్కటేనని, అది కృష్ణా జిల్లాకు వంగవీటి మోహన్ రంగా గారి పేరు పెట్టడమేనని స్పష్టం చేశారు. అందుకోసం గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఎన్నికల ముందు 7,000 దరఖాస్తులను కూడా సమర్పించామని, అయితే వారు పట్టించుకోలేదని ధర్మారావు అన్నారు. అందువల్లే రంగా అభిమానులు కూటమి ప్రభుత్వానికి మద్దతిచ్చి గెలిపించారని పేర్కొన్నారు. ఈ సభాముఖంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఇతర మంత్రులందరికీ నమస్కరిస్తూ కృష్ణా జిల్లాకు రంగా పేరు పెట్టాలని కోరారు. త్వరలో వారిని వ్యక్తిగతంగా కలిసి ఈ విషయంపై విజ్ఞప్తి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాదివాడ రాము, పంతం గజేంద్ర, కరెడ్ల సుశీల, ధూళిపాల శ్రీరామచంద్రమూర్తి, బడుగు ఉమాదేవి, వన్నెమిరెడ్డి శ్రీనివాసరావు, బత్తుల రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఆగమన్నాడు. అరే అల్లుడు ఎక్కువ నువ్వు ఎక్కువ ప్లేస్ లేదు పడతారా. మచిలీపట్నం ఎక్కడ చూసినా కూడా బ్యానర్లు కానీ ఈ పోస్టర్స్ వాట్సాప్లో కూడా బ్రహ్మాండంగా ఈ రాజకీయ నాయకులు అందరూ కూడా కలుపుకుంటూ ఆయన చేసిన కృషి మరవలేదు. మరి స్వయంగా పవన్ కళ్యాణ్ కూడా మొదలై చేయాలి అని చెప్పేసి మరి తెలంగాణ బాధ్యతరం గతంలో చిరంజీవి గారితో కూడా కలిసి ఉంటాం. అనేక కార్యక్రమాలు ఎందుకంటే నిస్వార్థంగా రంగయ్య గారు ఆశీస్సాల కోసం వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు మంచి పేరు రాజు కృషి ఉంటారు. వీటిలో 12 సంవత్సరాలు నేను కృషి చేస్తే కానీ ఎన్నికల స్థాయికి రాలేకపోయింది చెప్పని చెప్పడం చేస్తే 100% స్థాయికి పెట్టే వాళ్ళ బాగా నేర్చుకోవాల్సిన ఏకైక పార్టీ జనసేన పార్టీ ఈ స్థాయికి రావడం నాకు 12 సంవత్సరాలు చెప్పారు. అటువంటి వాళ్ళందరూ కూడా పునాదులు పిల్లల సాగా మనకి ఉండబట్టే జనసేన పార్టీ ముందుకెళ్తాం. కాబట్టి అంతా కూడా ఆశీస్సాల కోసం మంచి చేస్తూ రంగయ్య గారి ఆశీస్సాల కోసం కులానికి మతాలకి ప్రాంతాలకు అతీతంగా కేవలం అంటే ఒక కాపులకు ఉండేది ఎస్సీ ఎస్టీ బీసీ ముఖ్యంగా బ్రాహ్మణ్స్ కానీ ముస్లిమ్స్ కానీ వాళ్ళకి ఏ కష్టం ఉంటే సరే నేనున్నానంటూ ఆయన చేసే భరోసాని ఆయన ఒక రాష్ట్ర నాయకుడిగా జిల్లాస్థాయిగా నిలబెట్టింది. దురదృష్టం రంగయ్య గారి యొక్క వారసు ఎవరికి కూడా మరి ఏ రాజకీయ పార్టీ కూడా ఒక అధికారం ఇవ్వడం అనేది చాలా బాధాకరం. ఏమైనా రంగయ్య గారి కుటుంబాన్ని కూడా రాజకీయ పరంగా గుర్తించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మన ఆయన కోసం ఆ రోజున ఆంధ్రప్రదేశ్ అంతా కూడా అదనగతం అయిపోయింది. ఆయన చనిపేశారు. అటువంటి మహనీయుల కుటుంబాన్ని గుర్తించవలసిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీలు కూడా ఉంది. ఏ రాజకీయ పార్టీ కూడా వారి యొక్క స్వార్థం కోసం ఓటు బ్యాంక్ కోసం ఉపయోగించాలని చెప్తే నిస్వార్థం వాళ్ళు చేయటువంటి ఆ గుర్తింపును వాళ్ళు చేయకపోవడం కూడా అత్యంత బాధాకరం. అదేవిధంగా ఈ సందర్భంగా ఏంటంటే మన కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ జిల్లాగా పెట్టి విజయవాడకి రంగయ్య గారి పేరు పెట్టాలని కూడా మనం తీర్మానం చేసి 7 సంవత్సరాల క్రితం
ఇంటి రామారావు పుట్టిన నెమ్మకూరు అయితే కావాలని పెట్టి గత ప్రభుత్వం అక్కడ దాన్ని ఎన్టీఆర్ కృష్ణా జిల్లాగా మార్చింది. దీనికి ఎటువంటి పేరు పెట్టలేదు. రంగా గారు పుట్టినటువంటి విజయవాడని రంగా గారి పేరుతో పెట్టాల్సిన అవసరం ఉంది. మంగవీటి రంగా జిల్లాగా దాన్ని పెట్టాలి, కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ గారి పేరు పెట్టాల్సిన అవసరం అంతే ఉంది. ఆ విధంగా చేసేది కూడా మనం కార్యక్రమంలో వెళ్ళాం, ఆ ప్రకారం చేయాలని చెప్పి తెలియజేస్తాము. ఏదేమైనా అమెరికాలో మనం వెళ్తే మనకి పక్కింటోడు ఎవడో తెలియదు, ఎదురింటోడు ఎవడో తెలియదు. అక్కడ గన్ కల్చరు మన పిల్లలు బయటకు వెళ్ళేవారు, వాళ్ళు వాకింగ్ వెళ్తామన్నా వెళ్ళేవారు. ఎందుకంటే అక్కడ ఏమి ఆటోలు ఉండవు, బస్సులు ఉండవు, సైకిల్ ఉండవు, ఏమన్నావు అక్కడ గన్ కల్చరు తెలుగులో కాల్ చేస్తాను భయం పిల్లలు కాబట్టి అంత భయం ఉంటుంది అమెరికాలో. ఇంకా నేను కూడా కలుపుకుంటే అప్పుడు కదా. కానీ చాలా ధైర్యంగా ధర్మాగా అందరినీ కూడగొట్టుకుని అక్కడ మంచి మీటింగ్ వచ్చేది. అమెరికాలో చూడదగ్గ అనేక జరుగుతున్నాయి. ఎవరికి ఏమాత్రం అవకాశం వచ్చినా జీవితం ఒకసారి అమెరికా తీసుకోవాల్సింది. ఆ క్రమశిక్షణ డిసిప్లిన్ మనం నేర్చుకోవాలి. అక్కడ ఎక్కడా కూడా ఎవరు గాలి చెప్పరు. ఉదాహరణకి ప్రతి రోడ్డుకి కూడా సైడ్ ఒక ఎల్లో లైన్ ఉంటుంది, మొత్తం అమెరికా మొత్తం కూడా. ఆ ఎల్లో లైన్ పైన అంతా కూడా కేవలం పోలీసు వాళ్ళ వాహనం వెళ్తాం మాత్రం పెడతారు. ధర్మారావు గారు, మనందరికీ తెలిసిన బుల్లెట్ ధర్మా గారు అమెరికా పర్యటన పూర్తి చేసుకుని ఇండియా వచ్చిన సందర్భంగా ఈ రోజున ఈ అభినందనలు ఏర్పాటు చేసాం. ఇది మనందరికీ ఒక పండుగ లాంటి. మనకు తెలిసిన మన మిత్రుడు అమెరికా వెళ్ళి మన మచిలీపట్నం యొక్క వాయిస్ని అక్కడ వినిపించి రాధారంగ మిత్రమండలి పేరుతో అమెరికాలో అనేక కార్యక్రమాలు చేయడం మన వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా చేసుకుంటున్నాం. చాలా మంది రాధారంగ మిత్రమండలి పేరుకి విదేశాలు వెళ్ళారు, కానీ ఎవరు ఇప్పుడు అక్కడ వాయిస్ ఇవ్వలేదు. కృష్ణా జిల్లా దాటినా మర్చిపోతారు. కానీ దేశాలు దాటిన రంగా గారి వారసుడిగా, రంగా గారి యొక్క ముద్దుపెట్టిగా ధర్మా గారు రాధారంగ మిత్రమండలి అభివృద్ధి కోసం అక్కడ అందరినీ సంఘటపరిచి విదేశాల్లో కూడా రాధారంగ మిత్రమండలి వాయిస్ ప్రతిదనం చేశారు. వాళ్ళంతా ఎక్కడికి వచ్చారా ఏంటంటే మత్స్యపాటు వచ్చింది ధర్మా గారు. కానీ మా ఊరి యొక్క కీర్తిని దేశ విదేశాల్లో మోగినటువంటి మిత్రుడు బుల్లెట్ ధర్మా గారు సాధారణ వేదికగా. అలాగే పెద్దలు రాజోడు రావు గారు కూడా సాధారణ వేదికగా ఆహ్వానిస్తున్నాం. కరెక్ట్ శిష్యులు గారు కూడా వేదికగా ఆహ్వానిస్తున్నాం. బీసీ నాయకులు భక్తుల రమేష్ గారు ప్రణమ వారు కూడా సాధారణ వేదికగా ఆహ్వానిస్తున్నాం. బీజేపీ నాయకులు శ్రీరామ్ జనమూర్తి గారికి సాధారణ వేదికగా ఆహ్వానిస్తున్నాం. కృష్ణా జిల్లా రాధారంగ మిత్రమండలి ఉపాధ్యక్షురాలు బడుగుమాలి గారు కూడా వేదికగా ఆహ్వానిస్తున్నాం. మచిలీపట్నం కావాలన్న నాయకులు శ్రీనివాస్ గారు కూడా వేదికగా ఆహ్వానిస్తున్నాం. శ్రీనివాస్ గారు ఆత్మీయ సమావేశం కాబట్టి అందరి వేదిక పిల్లలేకపోవచ్చు. మీ తర్వాత అమ్మాయి మాట్లాడతాను చెప్పంటే మీరు కూడా మాట్లాడే అవకాశం అట్లా రౌండ్ ఈ కార్యక్రమం కేవలం బ్రేక్ బండిని మన వేల మంది చూడలేదు. పంతలో కానీ కృష్ణా జిల్లాలో కానీ ఎవరికి ఇంటి పేరు రాలా, ఒక ధర్మాకి వచ్చింది బుల్లెట్ ధర్మాన్ని. చాలా మంది బుల్లెట్ వాడారు, పెద్ద పెద్ద లక్షాది గారు, కోటేశ్వర్లు, పోలీస్ అధికారులు కూడా బుల్లెట్ వాడారు. కానీ ఎవరు కూడా ఆ ఇంటి పేరు బుల్లెట్ మార్చలేకపోయారు. ఎందుకంటే అతని యొక్క నిబద్ధత కానీ ఆ బండి తోలిన విధానం కానీ ఆ ఇంటి పేరు బుల్లెట్కి మార్చింది. సరిపడది పోయింది. సరిపడిన ధర్మాన్ని గుర్తుపట్టలేదు బుల్లెట్ ధర్మాన్ని. అలాగే ఇవాళ రాధారంగ మిత్రమండలి అధ్యక్షుడిగా అనేక ప్రాంతాల్లో రంగా గారి విగ్రహాలు ఏర్పాటు చేయడంలో తన సొంత సొమ్ములు కూడా ఖర్చు పెట్టి ఆ గ్రామాలకి వాళ్ళకి ఖర్చు పెట్టడం, వాళ్ళ మనోధైర్యం ఇవ్వడం, ఆ రంగా గారి విగ్రహాలు ఏర్పాటు చేయడంలో తన వంతు కృషి చేయడంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మన ధర్మాగా చేస్తున్న కృషి మనం మర్చిపోలేదు. నాకు వేరే జాబ్ లేదు, పిల్లలు సెట్ అయిపోయారు. అమ్మాయి అమెరికా అమ్మాయి ఆయన కూర్చొని టీవీ చూడవచ్చు, అమెరికాలో కూర్చొని. కానీ అలా కాకుండా నేను అమెరికా వచ్చాను, అమెరికా ఉన్న ఈ 2
దాన్ని తాను ప్రశ్నించుకుని రాధారంగా మిత్రమండలి ఇక పేరుతో ఇక్కడ ఉన్న వాళ్ళని సమావేశపడతామని చెప్పి ఆ కాన్ఫరెన్స్ హాల్ మీటింగ్ ఏర్పాటు చేసి అక్కడున్న తెలుగు వారందరూ కూడా కులాలు మతాలు ప్రాంతాలకు అతీతంగా అందరూ కూడా అన్ని కులాల వరకు అనిపించి సుమారు 100 మందితో పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళందరితో కూడా మరి రాధారంగా మిత్రమండలి పేరుతో కార్యక్రమాలు చేయడం అనేది అభినందనీయం. భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ సభ్యులు అంతా ప్రజానిగా బుల్లెట్ ధర్మాన్నయ్య విదేశాల నుంచి విజయవంతంగా పర్యటన ముగించుకొచ్చిన సందర్భంగా చిన్న సభను ఏర్పాటు చేసి ఈ సభకు అధ్యక్షుడు వహించినటువంటి అడ్వకేట్ సామాజికవేత్త, సొసైటీలో తన బాధ్యతని ఎప్పుడూ ఏర్పడకుండా ప్రతి కష్టాన్ని ప్రతి సమస్యని పరిష్కార మార్గంగా ఆలోచించి సమాజానికి ఒక రకమైన దిక్సూచిగా ఉంటూ ప్రజలకి మేల్కొల్పుతూ సమస్య మీద టార్గెట్ పెడుతూ ముందుకు వెళ్తున్నటువంటి లంకెశెట్టి బాలాజీ గారికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా టైం లేదు, చాలామంది పాపం ఆదివారం నాటి ఏదో పోరాటం వెళ్ళిపోతారు ప్రజలు గారు ఇప్పటికి లేదు. ఇక్కడ వేదిక మనకు ఆలోచించి పెద్దలందరికీ కూడా పేరు ధన్యవాదాలు చెప్తున్నాం. ఇక్కడ ఒకటి మనం ఈ సందర్భంగా చెప్తున్న చాలా పెద్దలు చాలా సమస్యలు చాలా చెప్పారు. అన్నగారు అయితే ఉద్రేక్తి కూడా చెప్పారు. నిజంగా సభకి సపోర్ట్ ఇచ్చే సభ వాయిస్కి తప్ప సభ లేదు అన్న, నీకు పెడతాను, నేను పెద్ద ఇంటిగా ఉన్నప్పుడు నువ్వు పెట్టాలి. ఆ బేస్ వాయిస్ మాట్లాడాలంటే ఇప్పుడు మాటలకు ఉపయోగం లేదు, అది రాయకరి మిగిలిపోయి ఉండాలి నీకు ఆ బేస్ మాట్లాడాలంటే. అలాంటి అవకాశం వచ్చినప్పుడు మిమ్మల్ని ఖచ్చితంగా బాలాజీ గారు గుర్తుపెట్టిన మరి మేము పిలుస్తారని ఈ సందర్భంగా. ఎందుకంటే ఆయనకి పాపం ఎంతో ఉద్రేకత ఉత్కంఠం ఉంది, మీరేమో నీళ్ళు చల్లేస్తున్నారు. ఈ సభలో జనం తక్కువ మంది, పెద్ద సభలో మీరు మాట్లాడారు కానీ అన్న అప్పటి వరకు వెయిట్ చేయండి. మీరు ఎనర్జీని ఊరికే వాడేకండి, ఇలాంటి మంచి సమయంలో జనం మధ్యలో బాగా గట్టిగా చెప్పొచ్చు, చాలా బాగుంటుంది. ఎందుకంటే సమాజానికి మేలుకొల్పు ఉద్రేక ఊపు కావాలి. ఎందుకు ఊపు కావాలంటే మసిలిపట్లు మరీ కావాలి. మసిలిపట్లు నేను చూస్తున్నా మరీ ఎక్కువ సాధుత్వం ఎక్కువైపోయింది. రంగగారి విగ్రహాలు పెట్టిరు, రంగగారి అవసరాలు కావాలి ఎన్నికలు వస్తే ఎవరు మాట్లాడారు. అదే బుల్లెటిన్ అప్పుడు 30-40 సంవత్సరాలు 30 సంవత్సరాలు అయిపోయింది. 30 సంవత్సరాలు అయిపోతుందంటే నిజంగా 80-90 ఏళ్ళు ఒకటే నాకు తెలిసి. ఆ ఏజ్ని ఇదేమంటారు దాన్ని హోల్డ్ చేసాడా, వయసుని మన ఎవరి నెంబర్ వద్దనుకుంటే హోల్డ్ చేస్తాం కదా. మనకి మాటికి ఫోన్ చేస్తున్నాడు, ఏదైనా మాటికి చిరాకు వస్తున్నాయి అనుకుంటే అది సెల్ ఫోన్లో హోల్డ్ అంటారు కదా, హోల్డ్ చేసేస్తాం. చిరాకు ఉంటే దాన్ని హోల్డ్ చేసి హోల్డ్ పెండింగ్లో పెట్టేస్తాం. అలాగే నీ ఏజ్ చిరాకు మాటికి వస్తే పైన హోల్డ్లో పెట్టేసాడు 30 సంవత్సరాల క్రితం. ఈ 30 సంవత్సరాల బట్టి అలాగే ఉన్నాడు. నాకు అసలు ఏం మార్పు లేదు. ఎందుకంటే ఏజ్ హోల్డ్ చేశాడు అనిపిస్తుంది. అది 40 సంవత్సరాల క్రితం ఎప్పుడు రేవతి సెంటర్లో పెట్టారు కదా, అప్పుడు ఎన్ని సంవత్సరాలు పోరాటం చేసి అప్పుడు సోషల్ కాలేజ్ అన్ని నైట్ మా తమ్ముడు కూడా ఉన్నాడు కదా, వాసు మా తమ్ముడు లైవ్ ఇద్దరు కోనపరెడ్డి శ్రీనివాసు ఇద్దరు జూనియర్లు సోషల్ కాలేజ్ గారి వీళ్ళు నాయకత్వంలో కోర్టులో స్టే తీసుకొచ్చి రంగా గారి రేవతి విగ్రహం రేవతి సెంటర్లో పెట్టాల్సింది కర్మ దృష్టి ఈ కాపు సెంటర్లో పట్టింది. ఇంతకన్నా దుర్మార్గం ఎక్కడ పడుతా, ఎంతమంది మేజర్గా కాపులు ఉండే పరిస్థితులు. మరి ఈ నాయకత్వాలే మనకి దిక్కైపోతున్నాయి. ఆలోచన చేయాలి. మనం పరిణితి చెందిన భవిష్యత్తు దేశంలో రైతు బజార్లు ఉండేటువంటి మన కూరగాయలలో ఉండే గతంలో మనం గోబర్ ఉండొచ్చు, ఇక్కడ ఉండేటువంటి చాలా ఫ్రెష్గా ఉండేటువంటి కూరగాయలన్నీ కూడా అక్కడ పండించేటువంటి రైతులే తీసుకొచ్చి అమ్ముకునేటువంటి మార్కెట్ని వాళ్ళు నేను యూట్యూబ్లో చూడటం జరిగింది. అలాగే బాలాజీ గారు కూడా ఆ మధ్యకాలంలో వేరే కంట్రీ వెళ్ళారు. అక్కడ ఉండేటువంటి విధానాలు ఇవన్నీ కూడా మనకి కళ్ళకు కట్టినట్టుగా మన వాళ్ళు దేశం ఉన్నప్పుడు ఆ దేశంలో ఉండేటువంటి ఒక క్రమశిక్షణని, ఆ దేశంలో ఉండేటువంటి కొంచెం సంస్కృతమైనటువంటి విషయాలు మనకు తెలియజేయడం అనేటువంటిది చాలా మనకి ఆనందదాయకమైనటువంటి విషయాలు. ఎందుకంటే మనం చాలా విదేశాల్లో చూసి మన సంస్కృతి నేర్చుకున్నాం, కొంతమంది ఉంటే అక్కడ కూడా నేర్చుకోవాల్సి మనకు కూడా ఉన్నాయి. ఆ విధంగా మనం ఈ కోఆర్డినేషన్ చేసుకుని ఎక్కడే అన్ని రంగాల్లో తిరిగినప్పుడు, అన్ని దేశాలు తిరిగినప్పుడు మనలో ఒక రకమైనటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. అది 10 మందికి మనం పంచుకుంటూ ఉంటాం. అట్లాగే సోదరు వెళ్ళిపోయి ఏదో ఆనందంగా నేను ఏదో విహారయాత్రకి వెళ్ళినట్టుగా కాకుండా
మరి అక్కడ కూడా మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఏమన్నారు తెలుసుకుని మరి ఆధారంగా మిత్రమండలి కార్యక్రమం అక్కడ చేయగలిగాడంటే ఆయన మనం అందరం కూడా అభినందన తెలియజేస్తుంది. ఇంతటి కార్యక్రమానికి చక్కటి మరి కార్యక్రమానికి మరింత యుద్ధ ప్రతిపాదక మీద ఏమంటే ఎన్ని రైతులు కావాలి ఆ వ్యక్తి మీద ఉండేటువంటి అభిమానం కాబట్టి ఇది మనం చేసి వాళ్ళంత మంది సామాన్య విషయమే కాదు. ఇది మనం ఉండేది 200 మంది అయినా సరే ఒక్కసారి కలిసామంటే చాలా బలమైన కార్యక్రమం. మంచి కార్యక్రమాన్ని మనం వెంటనే చేసుకుంటాం అనేటువంటిది మంచిది. కాబట్టి మా సోదరుడికి మరి దాన్ని ఏమంటాం స్వాగతం తెలియజేస్తూ మిమ్మల్ని సంపూర్ణంగా అభినందన తెలియజేస్తున్నాను. నేను రాధా రంగా మిత్రమండలికి ఉభయ రాష్ట్రాల అధ్యక్షుడిగా కాకుండా ఇప్పుడు మన ప్రపంచాన్ని కూడా చేయడం బాలాజీ గారు ఏదైనా ఉంటే కట్టుబడి పెట్టేద్దాం. ఎందుకంటే ఇంటి పేరు ఎవరికి తెలియదు కానీ బుల్లెట్ ధర్మారావు గారు అంటే మాత్రం ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన అలా ఒక మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుని రాధారంగా మిత్రమండలి ద్వారా 2 తెలుగు రాష్ట్రాల అధ్యక్షుడిగా మరి ఎన్నో కార్యక్రమాలు కమిటీలు ఆ కమిటీల ద్వారా ఎవరికైతే ఏ ప్రభుత్వానికైతే బాగుంటుంది అనేది ఆలోచన చేసి ఆ మద్దతులు ఇవ్వటం అందరూ కూడా ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఒక గొప్ప నాయకుడిగా మరి బుల్లెట్ ధర్మారావు గారు ఒక మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుని ఇవాళ సమాజంలో నేనంటూ ఒక గుర్తింపు ఉంది అనేది మరి మనందరికీ కూడా తెలిసే విధంగా చేసుకున్నటువంటి వ్యక్తి బుల్లెట్ ధర్మారావు గారు. మరి బుల్లెట్ ధర్మారావు గారు అమెరికా పర్యటన ముగించుకుని విచ్చేసిన సందర్భంగా మరి నిజంగా ఆయన అభినందించాలి. ఆ కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మరి సీనియర్ న్యాయవాది గారు బార్ అసోసియేషన్ మరి అధ్యక్షుడిగా చేసి మరి లయన్స్ క్లబ్లో మరి ఒక వినూత్నమైన కార్యక్రమాల ద్వారా మరి ఎంతో సేవా కార్యక్రమాలు ఇవాళ మచిలీపట్నంలో ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలన్నిటిలో కూడా ఆయన ఉండి ప్రతి ఒక్క స్వచ్ఛంద సంస్థకి అధ్యక్షుడిగా ఉండి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ సేవాభావంతో ముందుకెళ్తూ ఆయన మరి ఇవాళ ఈ స్థాయిలో కాదు ఎక్కడో ఉండాల్సినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి మరి ఇవాళ మనందరికీ కూడా మన మధ్యలో అధ్యక్ష స్థానం వహించి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు. అలాగే మా సోదరుడు అదివాళ్ళ రాము గారు ఇంకా మిగిలిన వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మరి పేరు పేరున అలాగే మా సోదరుడు గజేంద్ర పెద్ద ఆయన శ్రీరామచంద్రమూర్తి గారు టీవీ పనికుమారు. చెప్పాల్సింది ఏంటంటే బుల్లెట్ ధర్మ గారికి స్వాగతం. వెల్కమ్ టు ఇండియా సార్. నా పేరు సయ్యద్ సిరాజుద్దీన్ అండి. రంగా గారు ఆశయాలన్నా ఆయన చేసిన మంచి పనులు నాకు చిన్నప్పటి నుంచి నాటుకుపోయిన మనసులు. ఎందుకంటే ఒక వర్గానికే కాదు ఒక మతానికే కాదు అన్ని సామాజిక వర్గాన్ని కలుపుకొని పోయేటువంటి మహాత్ముడు. మన నిజంగా చెప్పాలంటే ఆయన నిజంగా ఆంధ్ర ప్రజల గుండెల్లో హీరో, నిజమైన హీరో, రియల్ హీరో వంగవీటి మోహన రంగా గారు. అలాంటి రంగా గారి ఆశల్ని మన బుల్లెట్ ధర్మ గారు కనీసం 2 స్టార్ట్ ఇండియా కాకుండా అమెరికా కూడా తీసుకెళ్ళి ఆయన ఆశయాన్ని అక్కడ మొక్క పాతారంటే అది పెద్ద వృక్షం అయ్యి అమెరికాలో కూడా రంగా గారి వర్ధంతులు ఎన్నో జరుగుతాయని అక్కడ కూడా కమిటీలు ఏర్పడతాయని మనస్ఫూర్తిగా కనుక్కుంటున్నాను. అలాగే నేను ముస్లిం అయినప్పటికీ నేను రంగా గారు అంటే నాకు ఇష్టం సార్. ధర్మ గారు నేను రంగా గారి ఆశయాన్ని నేను బాగా లైక్ చేస్తాను. ఆయన అంటే నాకు మంచి అభిమానం ప్రేమ ప్రియంగా నా మనసులో ఉన్నటువంటి ఈ వ్యక్తి అయినా అని చెప్తే సరే భాయ్ సిరాజుద్దీన్ భాయ్ నువ్వు మా కమిటీలో జాయింట్ సెక్రటరీగా ఉండని చెప్పి నన్ను ఎంతో ఆదేశంగా తీసుకొని ఆయన నన్ను జాయింట్ సెక్రటరీ 2 రాష్ట్రాలకి జాయింట్ సెక్రటరీ ఇచ్చినందుకు ఆయనకి ఎంతో రుణపడి ఉంటాను. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మనమందరూ కూడా కుల మతం భేదం లేకుండా రంగా గారిని మనం ఎప్పటికైనా సరే ముందుకు తీసుకెళ్ళి ధర్మ గారిని ప్రోత్సహిస్తూ ఉంటే ఆయన ఇంకా ఎక్కడికక్కడికి తీసుకెళ్ళిపోతారు. మన ధర్మ గారిని ఇంకా మామూలుగా లేదు. ఇదే ఒక తేదీ ఒక ఎజెండాగా నిర్ణయిస్తే ఈ హాల్ సరిపోదు ధర్మారావు గారి సన్మానం. మరి అనుకోని పరిస్థితుల్లో ఈ సమావేశం జరుగుతుంది. దయచేసి నేను మాట్లాడే ప్రతి అంశం కూడా
విశ్వగురువు అయ్యాడు. అలాగే నేను చెప్పే మాటలన్నీ కూడా శ్రద్ధగా ఆలకించి రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి తెలియజేయండి. మరలా మరొక్కసారి ధర్మారావు గారిని పూలమాలతో, సాల్వలతో, గజమాలతో మరొక్కసారి అన్నగారు చెప్పినట్టు మనం సన్మానించుకుందాం. సబ్జెక్ట్లోకి వెళ్దాం. దేశ భాషల యందు తెలుగు లెస్స శ్రీకృష్ణదేవరాయలు గారు చెప్పారు. అలాగే వంగవీటి మోహన్ రంగా గారి గురించి అమెరికా దేశస్తులు కూడా ధర్మారావు గారు చెప్తే శ్రద్ధగా ఎందుకు విన్నారంటే మీకు తెలుసా? ప్రపంచ దేశంలో ఏ నేరం చేయకుండా సిలువలో బలైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జీసస్. నేను మతాల గురించి చెప్పడం లేదు. అలాగే సత్యాగ్రహంలో బడుగు బలహీన వర్గాలకు ఇళ్ల స్థలాల కోసం సత్యాగ్రహంలో చనిపోయిన వ్యక్తి మన భారతదేశ చరిత్రలో కానీ ప్రపంచ దేశ చరిత్రలో కానీ వంగవీటి మోహన్ రంగా మాత్రమే. అటువంటి మహనీయుడి చరిత్ర అమెరికాలో కాదు, ప్రపంచంలో ఏ దేశంలో చెప్పినా మదర్ తెరెసాకి ఎలా అయితే మనం గొప్పగా మనం భావిస్తామో, మహాత్మా గాంధీని అహింసో పరమో ధర్మం మహాత్మా గాంధీని ఎలా అయితే గౌరవిస్తామో, భగవద్గీత ప్రబోధించిన శ్రీకృష్ణ భగవాన్ని ఎలా అయితే మనం భగవద్గీత శ్రద్ధగా వింటామో, ఆయన మరణం గురించి చెప్పినా, ఆయన జీవన విధానం చెప్పినా ఏ దేశ పౌరుడైనా సరే నిర్వహించి సెల్యూట్ చేయవలసింది. మా దగ్గర నుండి మాకు మీటింగ్ చెప్పండి అని చెప్పి లాక్పోతూ ఉంటారు. నేను ఒకసారి హైదరాబాద్ వెళ్ళాలనుకున్నాను మా బిజినెస్ వెళ్తున్నా. ఆయన అప్పుడే బాగా సపరేట్గా వెళ్ళాల్సిందే కదా, మీతో పాటు నాతో కూడా వస్తే సాగదండి మీకు, నన్ను ఒకసారి కూర్చొని ఎవరండి అన్నాడు. అందుకనే ధర్మ గారికి ఇంకా అమెరికానే కాదు ఇంకా విదేశాల్లో ఇంకా మంచి పేరు రావాలని, అలాగే ఈ కాపుని మున్నూరు కాపు పెట్టాడు చూశాను నేను. వర్జినియాలో మున్నూరు కాపు మహాసభ, దానికి ధర్మ గారు ప్రవర్తించారు దాన్ని సక్సెస్ చేయండి అని. అది నాకు చాలా కాలం అనిపించింది. ఎక్కడో మచిలీపట్నానికి వెళ్ళి మున్నూరు కాపుల మహాసభకే సక్సెస్ చేయమని వర్జినియా కలమని స్లోగన్ వేసాం. వాళ్ళంతా ఆశ్రమాలు తెలియపరచడం నేను చూశాను నాకు టీవీలో. నాకు ఆశ్చర్యం వేసింది. ఇక్కడి నుంచి వెళ్ళి మచిలీపట్నానికి వెళ్ళి మున్నూరు కాపులందరినీ ఐక్యపరిచి వాళ్ళ వర్జినియా కలమని చెప్తున్నామంటే సామాన్య విషయం కాదు. అది మనం ఇక్కడ రామంటేనే కొంచెం ఆధారం దీపం అనుకుంటాము. అలాంటిది అది బుల్లెట్ ధర్మ గారికి సాధ్యపడింది మున్నూరు కాపులు ఐక్యత. అలాగే రకరకాల రాధా మిత్రమండలి బాలాజీ గారు చెప్పినట్టు విదేశాల్లో మచిలీపట్నం వాడి నేర్పించిన ఆయన అమెరికాలో చాలామంది వెళ్తారు. మచిలీపట్నం చూడ చాలామంది వెళ్తారు వస్తారు అంతవరకే. కాకపోతే మచిలీపట్నం ఎక్కడ ఉంది, విజయవాడకి ఎంత దూరంలో ఉందని వాళ్ళకి అమెరికా వాళ్ళకి తెలియపరిచి మన మచిలీపట్నం ఖ్యాతిని ఇమోల్వ్ చేసిన మా బావ ధర్మ గారికి చాలా ధన్యవాదాలు చెప్తున్నాం. మచిలీపట్నం పొరపాటు. అలాగే ఈ కమిటీ వాళ్ళు ఎవరో తెలియదు కానీ నాకు ఇవాళ పొద్దున్న దిగాడు సాయంకాలం అభిరామ సభ అంటే కరెక్ట్ కాదు. ఒక టైం తీసుకుంటే 42 నియోజకవర్గాల్లో ఆయన రంగా గారి అభిమానులు ఉన్నారు, ఆయన అనుచరులు ఉన్నారు. వాళ్ళందరికీ ఇన్విటేషన్ చేసి ఇంకొక నెక్స్ట్ సండే పెట్టుకుంటే ఆ సరిపోయింది కాదు. అది సమావేశాలకు చేసిన వేదిక మీద పెద్దలకు, నా తోటి మిత్రులకు, మహిళలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. దేవుడు భక్తి ఎక్కడైనా ప్రదర్శించవచ్చు, కానీ ఒక రంగా గారు భక్తుడు విదేశాల్లో ప్రసాదించడం అంటే మామూలు విషయం కాదు. ఈ విషయంలో ధర్మారావు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. మన కృష్ణా జిల్లా మన ఆంధ్రప్రదేశ్ గురించి అమెరికాలో ఆయన పుట్టినరోజు చేయడం, ఆయన గురించి చెప్పడం, ఇతరులను అందరూ ఐక్యత చేయడం అన్నీ మాకు కళ్ళ కట్టినట్టు కార్యక్రమాలు బాగా చూపించారు. అలాగే బీచ్ చూపించారు, రైతు బజార్ చూపించారు, అక్కడున్న అలవాట్లన్నీ చూపించారు. మీరు ఒకటి మర్చిపోయారండి, దర్శనంతో ఫోటో ఎక్కేసి ఈ యొక్క రాధారంగ మండలాన్ని కాపు కులానికి సంబంధించిందే కాదు, దీంట్లో అన్ని కులాలని కూడా ప్రభావితం చేస్తూ ఇక్కడ కమిటీలు అనేది రాష్ట్రం జరుగుతుంది. నువ్వు ఉండాలన్నాడు. అలా నాకేం తెలియదు, ఉన్నప్పుడు నువ్వు నడిపించాల్సిందే. నా దగ్గర అయితే రూపాయి లేదు. నేను గౌరవ పట్టాలు చెందాలని అంటే ఓ బ్రాహ్మణ కులం ముద్రేస్తున్నాను. నాకు గౌరవ పట్టాలు చెందాలని కూడా ఒక బ్రాహ్మణ కులంతో చెప్తాను. దానికి కూడా మీ మద్దతు కలవాలి. లక్ష్యం బాగా మాధవ రాము గారు
మరి భాగస్వామ్యంతో మాట్లాడి మాధవరాము గారు కూడా ముందుకు నడిపించారు. ఎందుకంటే ఏ పని చేసినా ఇక్కడ సభ మీద ఉన్న వాళ్ళంతా కూడా అన్ని కులాలకు సంబంధించే చేస్తారు. ఇక్కడ ఒక కులము, ఒక మతము, ఒక ప్రాంతం అని చూడడం, అది 10 మందికి ఉపయోగపడుతుందా లేదా అనేది ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరి దృష్టి తప్పితే ఒక కులానికి సంబంధించి మటుకు, ఒక మతానికి సంబంధించి మటుకు ఎప్పుడు ఎవరు ఇక్కడ చేయరు. కాబట్టి రాజారామ మిత్రమండలి కూడా మరి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా మరి అన్ని కులాలని కలుపుకుంటూ మరి ముందుకెళ్తుంది. అందులో భాగంగా మరి బుల్లెట్ ధర్మారావు అమెరికా వెళ్ళి మరి అక్కడ కూడా రాజారామ మిత్రమండలి కార్యక్రమాలు నిర్వహించి మరి అందరికీ తెలియజేయడం మనందరికీ కూడా మచిలీపట్నం ప్రజలకి మనందరికీ కూడా గౌరవం, గుర్తింపు కూడా వచ్చింది. అలాగే బాలాజీ గారు కూడా అమెరికా వెళ్ళి మరి 3 నెలల పాటు అక్కడ ఉండి ఆయన కూడా మనందరికీ ఎన్నో విషయాలు తెలియజేశారు. వారికి కూడా మరి మనందరూ కూడా అభినందనలు తెలపాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. సమాజంలో కనిపించే వాళ్ళిద్దరూ కూడా కాంగ్రెస్ పార్టీలో పెద్ద నాయకులు కూడా సమాజంలో నాయకులందరూ వాళ్ళు ఉపయోగించుకున్నారు. కానీ వాళ్ళ అనంతరం వాళ్ళందరూ వదిలేసేవాడు. కానీ ఆ విషయాన్ని మా యొక్క ధర్మారావు గారు మళ్ళీ సమాజంలో వెలుగులోకి తీసుకొచ్చి అలాగే ఆ వ్యక్తులు వాళ్ళు చేసినటువంటి త్యాగాలు కానీ సమాజానికి చేసినటువంటి సేవ కానీ ఇవన్నీ కూడా తెలియజేస్తూ నిరంతరం కూడా 2 రాష్ట్రాల్లో పనిచేసినటువంటి వ్యక్తి మనకి నిత్యం గుర్తు చేస్తూ వాళ్ళిద్దరిని చేసినటువంటి ధర్మారావు. మరి అంతేకాదు అమెరికా వెళ్ళారు. అమెరికా వెళ్ళి బాధ్యతగా ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి మన సామాజిక వర్గాలందరినీ కూడా కలిపి మిగతా మిత్రులందరినీ కూడా కలిపి అక్కడ జూలై 4వ తారీఖున కార్యక్రమం నిర్వహించి బ్రహ్మాండంగా 300 మంది వ్యక్తులతో మహిళలు పెద్ద ఎత్తున పెద్దలు అందరితో కూడా పెద్ద కార్యక్రమం నిర్వహించి దానంతా కూడా మనకి అక్కడ లోకల్ గ్రామంలో పాటు మన అందరికీ కూడా దాంట్లో మాసంలో కూడా పెట్టడం జరిగింది. నిరంతరం మనిషి ఎప్పుడున్నప్పటికీ కూడా ఆయన నిరంతరం కూడా ఈ సమాజ సేవలో